బజాజ్ వాళ్ళు ఏం చేసినా ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం, ఒక ప్రయోజనం ఇమిడి ఉంటాయి కాబట్టి ఆ సంస్థ ఇన్నేళ్ల పాటు జనం గుండెల్లో నిలిచి వెలుగుతోంది. బజాజ్ ఆటో కంపెనీ నుంచి ఇప్పుడు సరికొత్త సిఎన్జి బైక్ వచ్చేసి దేశంలో భారీ సంచలనం రేపింది. అసలే పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కొంతమంది వాహనదారులు వేరే దారి లేక ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాటికి భయపడి పెట్రోల్ భారంతోనే బతుకు బండిని లాగించేస్తున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రపంచంలోని తొలి సిఎన్జి బైక్ ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అయితే ఇక్కడితో ఆగకుండా మరో భారీ సంచలనానికి తెరతీసింది. ఇక సిఎన్జితో నడిచే తొలి ఆటో టాక్సీని తీసుకురానున్నట్లు బైక్ ఆవిష్కరణ సమయంలో వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి ఆటో టాక్సీ క్యూట్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు కంపెనీ ఈడీ రాకేష్ శర్మ తెలిపారు. దీంతో దేశ ఆటోమొబైల్ రంగంలో సంచలనం రేగింది. ఈ ఆటో నిర్మాణం ఇన్సైడ్ వ్యూ అద్భుతంగా తీర్చిదిద్దారు. డ్రైవింగ్ మోడల్, స్పేస్, సీటింగ్, ప్యాసింజర్ స్పేస్ అన్ని ఒక టాక్సీని తలదన్నేలా తీర్చిదిద్దారు. చాలా మోడ్రన్ లుక్ తో ఈ వాహనం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి పెట్రోల్ ఆటోలు దీని ముందు దిగదుడిపై అంటున్నారు డ్రైవర్లు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవ, మోడ్రన్ టెక్ తో ఇది అదరగొడుతోంది. ఇప్పటికే సిఎన్జి 3 వీలర్ రంగంలో తన సత్తా చాటుతున్న బజాజ్ తాజాగా తన వాహన వ్యాపారంలో సంచలనం నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా క్యూట్ ను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ క్యూట్ 4 సీటర్ హ్యాష్ బ్యాక్ తో రానుంది. ఎల్పీజీ, సిఎన్జి 2 వేరియంట్లలో లభించనుంది. ఆల్ వెదర్ మోనోకోక్ బాడీతో రానున్న టాక్సీ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.